మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం డాక్టర్ శ్రీయాచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. సార్, చాలా మంది క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు. సో ఫస్ట్ అది అనుకున్న తర్వాత కంటెంట్ లోకి వెళ్దామండి. క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంటుంది? మనకి 2025 అండి. 2025లో 20 ఏప్రిల్ వచ్చి హైదరాబాద్, 27 ఏప్రిల్ వచ్చి బెంగళూరు అండి, 4 మే వచ్చి తిరుపతి, 11 మే వచ్చి విజయవాడ. ఇవి కాకుండా మనకి ఇప్పుడు ఈ 6 తారీఖు ఏప్రిల్ వచ్చి మనకి స్పెషల్ క్లాస్ ఉంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, స్పెషల్ క్లాస్ అటెండ్ చేయగలిగితే మీరు మనకి 20, 21, 22 మే గోవా సెషన్ క్లాస్ 3 రోజుల క్లాస్ ఉంది. గోవా క్లాస్. ఈ స్పెషల్ క్లాస్ 6 ఏప్రిల్ కనుక మీరు అటెండ్ చేయగలిగితే మీరు సెషన్ క్లాస్కి అటెండ్ చేయడానికి మీరు అర్హులు అవుతారు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మనం గోవాలో ఎక్సలెంట్ క్లాస్ చెప్పుకున్నాం. ఆ సెషన్ క్లాస్ అనేది అద్భుతమైన క్లాస్. అది ఏంటంటే జీవితంలో మీరు పరిపూర్ణత్వాన్ని సాధించడానికి, ఒక ఉన్నత స్థాయి సాధించడానికి ఖచ్చితంగా మీకు అది దోహదపడుతుంది. మీకే కాదు, మీ తరతరాలకి. అలా మాట కూడా చెప్పాను నేను. దానికి తగ్గట్టుగానే క్లాస్ ఉంటుంది. క్లాస్కి వచ్చిన వాళ్ళు కూడా ఫుల్లీ సాటిస్ఫైడ్. కాబట్టి మళ్ళీ ఈ ఇయర్ మనం 20, 21, 22 మేలో గోవాలో సెషన్ క్లాస్ 3 రోజులు పెడుతున్నాం. వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. బెస్ట్ ఆఫ్ లక్. ఎపిసోడ్లో ఏం చెప్పబోతున్నారు? ఇక్కడ మనకి రచయిత ఎక్కడట్ వాళ్ళు ఏం చెప్తాడంటే, అంతర్భాషణని పరిశీలించండి అని చెప్తాడు ఆయన. అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాం కదా. మనం మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుందంటే, మన లోపల వాయిస్ మనం వినలేం మనం. కాబట్టి ముందుగా మనం ఏం చేయాలంటే, మనం మాట్లాడాలి తగ్గించి లోపల భాషను వినాలి. అంతర్భాష ఏం చెప్తుంది అంటే, ఇప్పుడు మీరు ఒంటరికి వచ్చినప్పుడు మీకు అనిపిస్తుంది, నాకు ఒంటి నిండా బంగారం ఉంటే బాగుంటాం. సామాన్యంగా ఆడవాళ్ళకి కనిపించేది ఫస్ట్ చీరల బంగారం మీదకి వెళ్తుంది. ఆ తర్వాత పలానా సారీ బాగుంది, అది నేను తీసుకుంటే బాగుండు, లేదంటే ఈ సెలక్షన్ బాగుంది, నగలు, చీరలు, ఇంకా ఒక ఇల్లు, ఇట్లాంటివి మనకు సెలక్షన్ బాగా 24 గంటలు మనకి ఏదో చెప్తూ ఉంటుంది. మీ అంతర్భాషణ వినండి. మీ అంతర్భాషణ మీకు ఏదో చెప్తుంది, మీ ఇన్నర్ మైండ్ మీకు ఏదో చెప్తుంది అంటే దానికి మీరు అర్హులైనప్పుడే అది చెప్తుంది. అర్థమైందా? కానీ మీరేం చేస్తారంటే ఎమ్మటే దాన్ని కొట్టిపడేస్తారు. అమ్మో, అంత కాస్ట్లీ నేను ఎక్కడ కొంటాను, అంత ఖరీదైంది నాకెలా వీలవుద్ది, బాగా డబ్బున్న వాళ్ళు అయితే నాకు కొంటారు, నేను ఎందుకు కొంటాను, నాతో కాదు. ఎందుకంటే ముందు బడ్జెట్ చూసుకుంటాం మనం. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ప్రతిదానికి మనం ఆయన మీద ఆధారపడడం కాకుండా మనకంటూ సొంతంగా సంపాదించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కోరికలు ఉన్నాయి కదా మీకు, ఇవన్నీ కోరికలు పదే పదే మీకు చెప్తున్నాయి కదా, ఎప్పుడు మీ ఇన్నర్ మైండ్ మీతో చెప్తూనే ఉంది. ఇప్పుడు ఏం చేస్తారంటే, జస్ట్ దాన్ని ఆ వాయిస్ని లిజన్ చేయండి. అంటే ఒక అబ్జర్వేషన్ మీరు వింటూ ఉండండి. ఇంకేమేం చెప్తుంది అంటే, మీకు ఇంకేమేమి చెప్తుందంటే, ఒక్కోసారి మీకు కూడా ఇంట్లో విసుగొచ్చి అనిపిస్తుంది, నేను ఎవరి మీద ఆధారపడ్డం ఎందుకు, నేనే సొంతగా ఒక స్థాయికి వస్తే బాగుండని ఆలోచన కూడా వస్తుంది. ఓకేనా? అలాగే నేనే సంపాదిస్తే బాగుండవు, నేను సంపాదించిన దాంతో నేను ఈ వస్తువు కొనుక్కుంటే బాగుండవు, లేదంటే నేనే సంపాదించేసి ఇల్లంతా నడిపిస్తే బాగుండవు. ఇలాంటి ఆలోచనలు మీకు వస్తుంటాయి కదా. వాటిని ఎందుకు ఆపిపెట్టారు, వాటిని ఎందుకు మీరు ఇంప్లిమెంట్ చేయలేదు? ఇప్పుడు ఏం చేస్తారంటే, ఏవైతే ఆలోచనలు వస్తున్నాయో వాటన్నిటిని మీరు సింపుల్గా ఒక పెన్ను పేపర్ తీసుకొని రాసి పెట్టండి. మీకు ఏమేమి ఆలోచనలు వస్తాయి. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? అంతర్భాషణను మీరు పరిశీలించినప్పుడే వస్తాయి, లేకపోతే రావు. మీరు పొద్దాక మాట్లాడుతున్నప్పుడు కానీ, లేదంటే మార్కెట్లో ఉన్నప్పుడు కానీ, లేకపోతే జనాలతో ఉన్నప్పుడు ఇవన్నీ రావు మనకి. ఒంటరిగా ఉన్నప్పుడు ఇవన్నీ ఆలోచనలు వస్తాయి మనకి. కాబట్టి ఎప్పుడైతే మీరు ఒంటరిగా ఉండడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేయండి. మన సబ్జెక్టులు ఏం చేస్తామంటే, వీలైనంత ఒంటరిగా ఉండండి. ఎందుకంటే వీలైనంత ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఇన్నర్ మైండ్ నీతో మాట్లాడుతుంది. నువ్వు ఎప్పుడు మాట్లాడుతుంటే అది సైలెంట్ అయిపోతుంది, అది చూస్తుంటుంది, అబ్జర్వ్ చేస్తుంటుంది. నువ్వు ఎప్పుడైతే మాటలు ఆపేస్తావో అప్పుడు నీతో మాట్లాడడం మొదలు పెడుతుంది. ఒక్కసారి ఆ అంతర్భాషను వినడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనకు రచయిత ఎక్కడట్టు ఏం చెప్తున్నాడంటే, మీ యొక్క జీవితానికి ఒక చుక్కనిలాగా పనిచేస్తుంది మీ అంతర్భాషణ. ఓకే, అర్థమైందా? మనం ఇప్పటిదాకా దాన్ని గమనించలేదు కాబట్టి మనం ఏనాడు దాని వైపు చూడలేదు, ఏనాడు దాని వాయిస్ వినలేదు. ఇక్కడ ఏం చేస్తున్నామంటే దాన్ని ప్రతిసారి వ్యతిరేకిస్తున్నాం. ఇప్పుడు మనం ఇంతకుముందే అనుకున్నాము, ఇప్పుడు పలానా నగ కొనాలనుకున్నప్పుడు అమ్మో అంత డబ్బు నా దగ్గర ఎక్కడుంది, ఎమ్మటే దాన్ని ఆపేస్తున్నాం. అది మాట్లాడదు మళ్ళీ. అర్థమైందా? లేకపోతే ఒక నగ కొనాలనుకున్నారు, లేకపోతే ఇంకేదన్నా మీరు చేయాలనుకున్నారు, నాతోనే ఎక్కడైతుంది, నాతోనే ఎక్కడ చదువు అవుతుంది, నేను ఎక్కువ చదువుకోలేదు, లేదంటే నాకు ఎక్కువ సమాజం తెలియదు, నేను ఎక్కడ చేస్తాను. చాలామంది దగ్గర నేను విన్నది ఇదే. మన క్లయింట్స్ వస్తుంటారు క్లాస్లో కానీ, లేకపోతే నా పర్సనల్ అపాయింట్మెంట్ కూడా, గురుగారు నేను ఇంట్లోనే ఉంటాను, నేనేం చేయలేను, అలాంటప్పుడు నాకు ఎలా సాధ్యం అవుతుంది డబ్బు రావడం అనేది, ఆయన చేస్తే తప్ప నాకు ఇంకో దారి లేదు అన్నాడు. అలాంటి ఆడవాళ్ళు వాళ్ళు లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు సమాజం తెలుసుకున్నారు ఏంటనేది, వాళ్ళు బయటకు వచ్చారు,
మనం చెప్పిన సబ్జెక్ట్ని ఒకటి ఫాలో అయ్యారు, వాళ్ళ అంతర్భాషను విన్నారు, వాళ్ళ అంతర్భాషణ ఏమేమి చెప్తుంది దాన్ని అబ్జర్వ్ చేశారు, దాన్ని పాటించారు, ముందుకెళ్ళారు, సాధించారు. కాబట్టి ఎంత వీలైతే అంత మీరు ఏం చేస్తారంటే మౌనం వహించండి. మీ అంతర్భాషణ ఏం చెప్తుందో దానికి మీరు ఎక్కడ కూడా దాన్ని వ్యతిరేకించకుండా దాంతో ఎప్పుడైనా ఏకీభవించే ప్రయత్నంలో ఉండండి. ఎంత మీరు ఏకీభవిస్తే మీకు అంత ఫలితాలు లభించడం అనేది మొదలవుతుంది. ఒక్కొక్కటిగా మీరు ఒక పేపర్ మీద రాసి దీన్ని ఎలా సాధించాలి మళ్ళీ అదే చెప్తుంది, ఆన్సర్ కూడా మీకు అదే చెప్తుంది. ఇప్పుడు మీకు ఒక విషయం వచ్చింది, ఆ విషయాన్ని మీరు రాసి పెట్టారు, ఇది ఎలా సాధ్యమవుతుంది అది కూడా మీకు తెలియదు. అప్పుడు మీకు ఒక వస్తువు కావాలనుకున్నారు, జస్ట్ దాన్ని అఫర్మేషన్ చేయండి, మీ సారే కొనిపెట్టవచ్చు, మీ ఆయనే కొనిపెట్టవచ్చు, లేదా అమ్మగారు ఎవరో కొనిపెట్టవచ్చు, ఏదో రకంగా మీ దగ్గరికి రావచ్చు. మీరే సంపాదించాలి, మీరే కొనుక్కోవాలి, నేనే సాధించాలి అని రూల్ ఏం లేదు. మన సబ్జెక్టులో ఏం చేస్తామంటే అడగడం, పొందడం, మీ రెండే ఉంటాయి మన సబ్జెక్టులో. అది ఎలా వస్తుంది అనేది మనకు సంబంధం లేదు. ఎందుకంటే నువ్వు అడిగిన మరుక్షణం అది ఎలా ఇవ్వాలనేది విశ్వం డిజైన్ చేస్తుంది. అలాంటప్పుడు నీకెందుకు ఆలోచన? ఓ పిల్లాడు ఉన్నాడు, వచ్చాడు, సాయంత్రం వాళ్ళ నాన్న రాగానే అన్నాడు, నాన్న ఎల్లుండి ఫీజు కట్టాలి. ఓకే, ఒక 10,000 20,000 ఫీజు కట్టాలి, లేదా 1,00,000 రూపాయలు ఫీజు కట్టాలి. ఇప్పుడు ఆయన దగ్గర లేవు, తండ్రి దగ్గర. ఆయన టెన్షన్ పడుతుంటాడు. పిల్లవాడికి ఏం టెన్షన్ ఉంది? పిల్లవాడికి టెన్షన్ లేదు, ఎందుకంటే వాడు చెప్పేసాడు, వెళ్ళిపోయాడు, అంత మట్టికి వాడి పని. టెన్షన్ పడేది వాళ్ళ నాన్న పడతాడు. అలాగే విశ్వము మనకు తండ్రి లాంటిది. విశ్వం మనకు ఏదైనా సమకూరుస్తుంది, అన్ని సమకూర్చడానికే ఉంది, నీకు అన్ని ఇవ్వడానికే ఉంది. నీకేం కావాలో మాత్రమే చెప్పాలి, ఎలా వస్తుంది అనేది మాత్రం సంబంధం లేదు. అప్పుడు ఆ పిల్లాడు అడిగాడు, వెళ్ళిపోయాడు. వాళ్ళ నాన్న అప్పు తెస్తాడా, లేకపోతే అక్కడ నుంచి తెస్తాడా, శాలరీలోంచి ఇస్తాడు, ఇవన్నీ వాడికి సంబంధం లేదు కదా. ఎలా చేస్తాడనేది సంబంధం లేదు. అలాగే మీ కోరికల పట్ల కూడా ఎలా అవుతాయి, ఇది ఇలాగే కావాలి. ఇప్పుడు మనం కొన్ని కండిషన్లు పెడతాం. ఆయన ఏమంటాడంటే పలానా నాకు బోనస్ వచ్చింది, వచ్చిన తర్వాత నీకు ఓ నగ చేయిస్తాను. ఆ బోనస్ అప్పట్లోనే రాదు, అది అర్థమైందా? దానికి ఫిట్టింగ్ పెట్టావు కాబట్టి అది డిలే అవుతుంటుంది. చేయిస్తానంటే మాట ఏమైంది, దాని దగ్గర డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది. మనం ప్రతిదానికి భయపడుతున్నాడు, ప్రతిదానికి భయపడతాం. ఇది ఎలా అవుతుంది, ఇది అవుతుందా కాదా, ఇది అవుతే మళ్ళీ తర్వాత పరిణామాలు ఏంటి, తర్వాత మళ్ళీ అదంతా మనం డబ్బు ఎలా అప్పు కడతాం, ఇవన్నీ ఆలోచిస్తాం. వేటితోని మీకు సంబంధం లేదు. ఒక చిన్నపిల్లాడు మనస్తత్వాన్ని కలిగి ఉండండి. మీ అంతర్భాషని నిరంతరం వింటుండడం వల్ల అప్పుడు అది మీతో మాట్లాడుతూ మీకు కావాల్సిన అవసరాలన్నీ తీరుస్తుంది. మన గత సబ్జెక్టులో కూడా చెప్పాను, మీ కోరికల్ని ఎప్పుడైతే అనుస్తారో మీ దగ్గరికి డబ్బు రాదు. కాబట్టి మీకేమేమి ఆలోచనలు, ఏమేమి కోరికలు అన్నీ తీర్చేసుకోవాలి. ఎంత తీర్చుకుంటే అంత సంపద, డబ్బు అనేది రావడం మొదలవుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.